సుంకరి తనేంటో తెలుసుకున్నాడు. సుంకరి తనేంటో తెలుసుకున్నాడు, గుర్తించాడు. కాబట్టి ఏమన్నాడు? ప్రభా, నేను పాపిని, నన్ను కరుణించు అన్నాడు కదా. నన్ను కరుణించు అని అడిగంటే తనకు అవసరం ఏంటో గుర్తించగలిగాడు సుంకరి. తనకి ఏది కావాలో గుర్తించగలిగాడు. ఆయన తనకి ఏది కావాలో గుర్తించాలంటే అర్థమేంటి? తనలో తాను తనకున్నటువంటి లోటు ఏంటో గుర్తించాడు, తెలుసుకున్నాడు. కాబట్టి నేను పాపాత్ముడిని, నేను దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నాను, పన్నుల వసూలు చేయడం ద్వారా అవినీతిమైన సంఘానికి, సమాజానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాను. కాబట్టి నేను పాపాత్ముడిని, నేను పాపం చేశాను అందుకున్నాడు. పాపాత్ముడిగా ఉన్నటువంటి నాకు ఏం కావాలి? దేవుడి కరుణ కావాలి, దేవుడి కృపకు కావాలి. కాబట్టి తను ఏంటో తెలుసుకున్నాడు, తనకి ఏం కావాలో దేవుడిని ప్రార్థించాడు. తద్వారా నీతిమంతుడిగా పరిగణించబడ్డాడు సుంకరి. మరోలాగా మనం చూస్తే పరిసయ్యుల ప్రార్థన ఏమన్నాడు? నేనే గొప్ప, నేనే గొప్ప అన్నాడు. అవునా కదా? ఏమన్నాడు? నేను ఉపవాసం చేస్తున్నాను అన్నాడు.